ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను శృంగార రంగాన చిక్కేను రంగేణి నీకే దక్కేను చం 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 నమస్కారం అండి, నేను టైలర్ సుమని. ఇవాళ టైలర్స్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఈ స్టార్ మేళ కార్యక్రమంలో కలుద్దామని ఇక్కడికి వచ్చాను. స్టార్ మేళ 1400+. ఏది ముందు ఎవరు కొలతలు తీసుకోను? అనూష. కొలతలంటే ఈ కొలతలు అనుకుంటున్నావా? గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ టైలరింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చి 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 ఏది మాట్లాడాలన్నా టెక్నికల్ టర్మ్స్ అన్ని ఇలా దొరుకుతున్నాయమ్మా. టేప్ అంటాను, స్కేల్ అంటాను, కొలతలు అంటాను, చాక్ పీస్ అంటాను. ఏమనుకోకే, కొలతలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి అని చెప్పు. నా పేరు అనూష. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ వైజాగ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఎవరు కుట్టారు? కొంచెం మీ చెల్లెలు కుట్టింది సుమా. ఇక్కడ ఆమె దగ్గర ఇంకొంచెం ఉంటే బాగుండేది. చూడు చూడు చూడు, రాకూడదు. అవును నిజమే, వచ్చిందంటే మంచిది. అందుకే ఇప్పుడు ఒక బ్లౌజ్ తెచ్చాను. అవునా? అవును. ఓ ఇగో మరి గుడిలో పెట్టిందే కదా ఇది. భలే కనిపెట్టే కలరు. ఎవరికి కుట్టినా నీకేనా? నాకే. మరి ఆ కొలతలు తీసుకో. కొలతలు తీసుకుంటానులే, వీళ్ళందరి పరిచయాలు వాళ్ళ కొలతలు అయిపోయిన తర్వాత ఈ కొలతలు సరేనా? మరి నేను బ్లౌజ్ నా దగ్గర పెట్టుకుంటాను. అయ్యో పరే దాని డిజైనర్ బ్లౌజ్ అమ్మ మంచిది పోతుంది. ఇదిగో నమ్మకం లేకుండా పోతుందమ్మ. శ్వేత, నీ కొలతలేంటి? నా కొలతలు ఏ కొలతలు? అదే ఊరేమిటి, పేరేమిటి? నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంకా చదువుతున్నా, నేను బీటెక్ 3rd year. ఏది ఒకసారి నవ్వు. నోటి కొలత తీసుకుంటాను. అబ్బో 4 అంగుళాలు నవ్వుతుందమ్మా. నా పేరు మహేశ్వరి, నేను జైరాబాద్ నుండి వచ్చాను. హౌస్ వైఫ్. ఏది బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకోండి ఒకసారి. బ్లౌజ్ ఏం కటింగ్ ఇచ్చారో చూద్దాం. బానే ఉంది కానీ నేను ఇంతకన్నా బాగా కుడతాను. ఇంకోసారి ఎవరి దగ్గర కుట్టించుకోవద్దు. సుమా టైలర్ ఉందిగా. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. నా పేరు శ్రీశేషు, గుంటూరు ఈ డిస్ట్రిక్ట్. మధ్య హౌస్ వైఫ్స్ అందరూ మాకు బాగా పోటీకి వచ్చేస్తున్నారు. ఈ ఆడవాళ్ళకి ఇంట్లో వేరే పని ఉండటం లేదు. అందరూ జాకెట్లు కుట్టడం నేర్చుకుంటున్నారు. నేను టైలర్నే. టైలరా? అవును. హ్యాపీ టైలర్స్ డే. హాయ్ కావ్య. నా పేరు కావ్య. నేను గట్కేసర్ మండల్ ఇస్మాయిల్ కూడా విలేజ్ నుంచి వచ్చాను. పేరు మాధవి అండి, ఏజీ కాలనీ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. భయపడుతున్నారేంటి? మీరు దగ్గరికి వచ్చారు కదా, భయం వేసి. అజ్జి బాబోయ్, కత్తెర కూడా లేదు నా చేతిలో. మొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జర మొత్తం టేప్ అంత ఉంది. ఓకే, 1 2 3 గో. మాధవి 1 2. శేషు 1 2 3 4. అనూష 1 2 3. మహేశ్వరి ఈ ఒక్కటి కూడా మైనసే, ఎందుకంటే కింద నుంచి పట్టేసుకున్నావు. మేము అన్ని పట్టేస్తూ ఉంటాం, ఎందుకంటే మేము చాలా సూక్ష్మంగా అన్ని చూస్తాం కదా టైలర్లుగా, అందుకని. కావ్య ఒక్కటి కూడా పట్టలే. ఏ జాకెట్ ఏది? సరే జాకెట్ అటు ఉంచు, కొలతలు ఒకసారి తీసేసుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి. నాకు కాదు, మరి నేను మార్చుకున్నాను. ఎవరికి? మా బాబుకి డ్రాయర్ కుట్టారా? గుడ్డ ఒకసారి తీసుకురా. సరిపోతుందా? తీసుకురా చెప్తాను. మా
మా బాబు 2 సంవత్సరాలు. దీనితో మీ బాబుకి డ్రాయర్ కాదు గోచి కుడతా. సరిపోతుందండి. గోచి కుట్టిస్తాను. సరే అయితే కుట్టించండి. ఏం చేసుకో. సుమక్క కుట్టించిన ఎవరికైనా నాకేం అభ్యంతరం లేదు. 5 నిమిషాల్లో ఇచ్చేస్తాను. ఇన్స్టెంట్ గోచి. నువ్వే కూర్చో. మీ బాబుకి డ్రాయరా? మనసు మార్చుకున్నాను సుమా. ఏంటి? జాకెటే కుట్టి. ఏంటి ఒక మాట మీద ఉండవా? ఇందాకేమో మీ బాబుకి డ్రాయర్ అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ అంటే జాకెట్ అంటున్నావు. తను మహేశ్వరి అని సుమా గారు బాగా కుడతారు అనండి. అందుకని నెక్ కొంచెం బాగా మోడల్ గా పెట్టు. తాళ్ళు కడతారు కదా, వెనకాల తాళ్లే పెడతానులే, ఇంకేం పెట్టను. రెడీ 1 2 3 గో. కావ్యకి 1, మహేశ్వరికి 1 2 3 4, మరి మన శేషుకేమో 1. మాధవి నువ్వు నా దగ్గరికి రాలేదు. నీ జాకెట్ గుడ్డ సంగతి నాకు తెలీదు. ఉన్నదండి, మీరే చెప్పట్లేదు. 1 2 3. శ్వేత 1 2 3. అబ్బా ఇప్పుడైతే కొంచెం తీరిక దొరుకుతుంది, కానీ ఆ పండగల సీజన్ లో బాబోయ్ ఆ ఆడవాళ్ళందరూ కలిసి ఒకటేసారి వెళ్ళిపోయి షాపుల్లో ఎన్ని బట్టలు కొనేసుకుంటారండి. పైగా ప్రతి వాళ్ళకి పండుగ. మీకే లాభం. లాభమే గాని ఒక్కదాన్ని 2 కాళ్ళు వేసుకొని ఏం కుడతాను చెప్పండి. ఎవరైనా అసిస్టెంట్ ని పెట్టుకోండి. ఏం అసిస్టెంట్ లో ఏమిటో. 4 రోజుల పాటు నా దగ్గర నేర్చుకుంటున్నారు, విడిగా పక్క వీధిలో వెళ్ళి వేరే షాప్ పెట్టుకుంటున్నారు. అమ్మో అమ్మో చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయమ్మా. నేను జాయిన్ అవుతా. మిమ్మల్ని పెట్టుకుంటే మీరు నా షాపే అమ్మేసేలా అనిపిస్తున్నారు. వద్దులేండి, మీరు వద్దు, మీరు కూర్చోండి. 1 2 3 గో. ఏంటిది ఇక్కడ వేయట్లేదు సుమా. అయ్యయ్యో, మామూలుగా మీ స్కోరు డిజైనర్ బ్లౌజ్ లాగా ఉండాలే గాని సాదా సీదా బ్లౌజ్ లాగా ఉందేమిటండి. మహేశ్వరి 1, అనూష 1 2. ఇంతకీ బ్లౌజా డ్రాయరా? బ్లౌజ్ ఫిక్స్ అయిపోయావుగా. మాధవి 1 2 3 4 5. శ్వేత 1. మహేశ్వరి నువ్వే కూర్చోవాలి. రెడీ 1 2 3 గో. ఏంటి కావ్య, ఈసారి డిజైనర్ బ్లౌజ్ లాగానే పట్టుకున్నట్టున్నావు. పాయింట్లు 1 2 3 4. అనుష 1 2 3 4 5 6. నీకు బ్లౌజ్ కుడతాను చూడు. మొత్తం నీ ఫ్రెండ్స్ అందరూ, నీ కుటుంబ సభ్యులందరూ, నీ వీధిలో అందరూ, అస్సలు ఈ పట్టణంలో అందరు అడుగుతారు ఎవరు కుట్టారు. నేనే చెప్పాను కదా, బ్లౌజ్లన్నీ నీకే ఇస్తావు, పెద్ద పార్టీనే. శేషు 1. మాధవి 1 2 3. శ్వేత 1 2 3. రెడీ 1 2 3 గో.
సంతులు పట్టుకుందా చివరిగా కక్కుర్తి పడింది మళ్ళీ ఇంకోటి పట్టేసుకుందాము అనుకుంది లేదు లేదు మళ్ళీ మళ్ళీ పెద్ద టోపీనే లేదు లేదు శేషు 1 2 3 4 శ్వేత 1 2 3 4 సుమా సుమా ప్లీజ్ నేను పట్టాను కదా పట్టకపోతే ప్లీజ్ ప్లీజ్ అని గుడి బయట కూర్చున్నట్టు అది అక్కడ మహేశ్వరి 1 2 కావ్య 1 2 3 నేను జాకెట్ కుట్టించుకోను ఆ గుడ్డతో నేను లుంగి కుట్టేస్తాను మీ ఆయనకా కాదు మీ ఆయనకే సరే మా ఆయన ఎర్ర లుంగిలు కట్టుకోడు మా ఆయన కట్టుకోడు అయితే ఏం చేద్దాం నాకు బాల్ పాయింట్లు లేవు పో కావ్య వచ్చి కూర్చో 1 2 3 గో మహేశ్వరి 1 2 3 అనుష 1 2 3 4 ఈసారి చాలా జాగ్రత్తల్లో ఉన్నట్టున్నావే నేను అలిగాను నువ్వేమైనా అలిగానావా ఇలియానా లాగా నేను అలిగా మాధవి 1 2 3 4 5 శేషు 1 2 శ్వేత 1 5 అలా ఈ రౌండ్ లో నేను కొలతలన్నీ బాగానే తీసేసుకున్నాను అనుకుంటున్నాను స్కోర్స్ ఏమిటో చూద్దాం తర్వాత రౌండ్ ఏంటంటే తారా హుషారు మంచి పాటమ్మా బాబాయ్ రోజు ఇన్ని బట్టలు కుట్టుకోగలుగుతున్నాను అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా ఆ దేవిశ్రీ ప్రసాద్ ఆ తమన్ను మణిశర్మ ఇళయరాజా ఏఆర్ రెహమాన్ ఈ పాటలన్నీ వింటూ ఎంచక్కా రోజుకి కనీసం 30 బ్లౌజులు కుట్టేస్తాను తెలుసా నేను వాళ్ళు అలా పాడుతూ ఉంటారు నేను ఇలా మీటుతూ ఉంటాను అన్ని సెట్ అవుతాయి సుమా అంతా అన్ని సెట్ అవుతాయి అసలు రెహమాన్ బ్లౌజెస్ అని మా దగ్గర స్పెషల్ గా ఉన్నాయి అవునా చాలా స్టైలిష్ గా ఉంటాయి బ్లౌజ్ ఎంత రెహమాన్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత బ్లౌజ్ రేట్ పెంచానులే సరే డాన్స్ బాగా చేసావు కానీ ప్రశ్న అడుగుతున్నాను బజల మీద చేతులు రెడీగా పెట్టుకోండి ఈ పాట ప్రకారం బుల్లెట్ బేబీ చాక్లెట్ బేబీ ఎవరు అనుష అనుష్క ప్రియమణి అబ్బా అసలు ప్రియమణి బ్లౌజ్ ఉంటుంది వేసుకుందా అన్నట్టు ఉంటుంది నువ్వే కుట్టానంటగా నేను కుట్టలేదులే మరీ అంత ఫ్యాషన్ మన వీధిలోకి ఇంకా రాలేదు నీ కారు తీసుకో ఇగో మన దగ్గర ఉండే మోడల్స్ ఇవన్నీ ఇదిగో డైలాగ్ వినండి అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం
అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేంటి? నీ ఎదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ఎదవ కోతలు కూసామనుకో నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. ఒరే సీతారాముడు ఆ కత్తిరలా పట్టారా. నెక్కి మాత్రం డీప్ చాలా నీకు అనుష. డీప్ అక్కర్లేదు, మీడియం. మీడియం చాలా ఓకే. ఆల్రెడీ డీప్ కట్ చేసేసానులే, అడ్జస్ట్ అయిపో. ప్రశ్న, చెవుకి ఏమి వేసి కుడతాను అన్నాడు ఆ టైలరు? మాధవి. కత్తెర. కత్తెర? అజ్జి బాబోయ్, కత్తెర చెవుకేసి కుడతాడా? సరిగ్గా ఆలోచించు. కత్తెరేసి కుడతాను. కాదు, నాలుక. నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. నాలుకని చెవుకేసి కుట్టేస్తానని చెప్పాడు. -6 నీకు. నా దగ్గర ఈ ప్యాటర్న్స్ అన్ని ఉన్నాయి, చూసుకో. ప్రోగ్రామ్ అయిపోయాక చూసుకొని సెలెక్ట్ చేసుకో. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఉండను, బిజీ. బిజీనా? మీ ఇంటికి వచ్చి తీసుకుంటాలే. ఇంట్లో మాత్రం నేను ఎందుకుంటాను? సరే గానీ ఒక పాట. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో, లవ్ వైరస్ సోకిందయ్యో. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. బాగుందమ్మా, బాగుంది శ్వేత, బాగా చేసావు. కానీ ఇక్కడ నేను ఇదిగో ఆ అమ్మాయి బ్లౌజ్ కుడుతూ ఉన్నానా, కంగారులో లాక్కొని వెళ్ళిపోయావా? కుడతామైనా ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. ఏంటి ఎంజాయ్మెంట్? నాకు ప్రోగ్రామ్ అయిపోయాక నాకు బ్లౌజ్ కావాలి. నీ బ్లౌజ్ ఇలా అయింది, సారీ. పరువు నష్టం వేస్తా. కాదు, నీకు 2 ఏళ్ల బాబు ఉన్నాడు కదా, వాడికి గోచి కింద వాడుకో. సరే దానికి తాళ్ళన్నా కుట్టు. పోనీ ఇదుందా, ఇది కుడదాము. నువ్వు ఈ బ్లౌజ్ పోగొట్టావు కదా, నీ హ్యాంగర్ కున్న ఆ బ్లౌజ్. అమ్మో, ఇది ఎవరి బ్లౌజ్ అనుకుంటున్నావు? ఎవరిది? ఇదిగో, ఇది అనుష్క కోసం కొత్తగా కుట్టిన బ్లౌజ్. మరి నా బ్లౌజ్ పాడు చేసావు కదా. మరి ఇది తమన్నా కోసం కుట్టిన బ్లౌజ్. నా బ్లౌజ్ పాడు చేసావా లేదా? అలాగని వేరే బ్లౌజ్ ఇవ్వాలా? బ్లౌజులు నీకిచ్చి పాడు చేసేయమంటావా? అమ్మో, వేరే బ్లౌజ్ ఏదైనా కుట్టి పెడతానులే. సారీ, ఈసారికి క్షమించేసి. సరే, ఇదిగో ప్రశ్న. మనందరికి బాగా తెలిసిన ఈ పాట ఏ సినిమాలోది? అనుష. బద్రి. బద్రి. చూసావా, ఈ బ్లౌజ్ నీకు కలిసి రాలే, అందుకనే ఇందాక నుంచి నీకు పాయింట్లు రావట్లేదు. ఇదిగో శని లాగా పోయింది, నీకు ఇప్పుడు 6 పాయింట్లు. అలా రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ ఏమిటో చూడండి. మీరు కూడా వచ్చి మన స్టార్ మేళ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా మీ కొలతలు నాకు పంపించేయండి. అలవాట్లో పొరపాటు క్షమించేసేయండి. అదే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 562635. సరే, నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? ప్రశ్నకు వేళాయరా. అబ్బా, నంబర్ 5. ఒకప్పుడు కాలంలో అంటే మేము ఎలా కుడితే అలా వేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు బ్లౌజులు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్లు చూసేసి షోకులు బాగా ఎక్కువైపోయాయి. అందులోనూ ఈ ఛానల్స్ లో లేడీస్ గేమ్ షోస్ ఎక్కువగా వస్తున్నాయి కదా, అది చూసేసి అదిగో ఆ సుమ జాకెట్ ఎలా వేసుకుందానో, లేకపోతే ఝాన్సీ బ్లౌజ్ అలా ఉందనో, ఉదయబాని ఇలా వేసుకుందానో. అనుష కూడా నువ్వు నీకు మంచి కుట్టింది, నాకు మంచి కుట్టలే, నా బ్లౌజ్ పీస్ పాడు చేసింది అనేసి అనుష నాకు అడుగుతా ఉంది. నీకో సంగతి తెలుసా? అసలు ఆడవాళ్ళందరూ కూడాను ఆ సుమ ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకుంటారే గానీ సుమ యాంకరింగ్ కోసం చూడరు. బ్లౌజులు ఎలాంటివి వేసుకుంటుందా అని చూస్తారు. అవును. సరే, మొదటి ప్రశ్న. కత్తెరకి ఎన్ని బ్లేడ్లు ఉంటాయి? 2. 2 బ్లేడ్లు. 1, 2 తీసుకోండి. 6. అనుష 3, శ్వేత 1, శ్రీశేషు 1, మాధవి 1.
కత్తెరని మొదటిసారిగా కనిపెట్టింది ఏ దేశీయులు? ఆప్షన్ ఏ ఈజిప్ట్ వాళ్ళు, బి ఇటలీ వాళ్ళు. ఇటలీ. తప్పు సమాధానం. ఈజిప్ట్ వాళ్ళు కనిపెట్టారు. క్రీస్తు పూర్వం 1500వ సంవత్సరంలో కనిపెట్టారంట. 4. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. కావ్య, పోయినసారి నువ్వు బ్లౌజ్ ఇచ్చావు, పండగల సీజన్ కదా కొంచెం లేట్ అయిపోయింది. మీరు ఎప్పుడు కుట్టారు సిమా, అలాగే అంటారు. లేదు ఈసారి అలా కాకుండా చూస్తాను. సరేనా? సరే. ఫస్ట్ బ్లౌజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తాను. సరే. ఫస్ట్ క్వశ్చన్, దుస్తుల తయారీకి ఉపయోగించే సహజమైనటువంటి దారం ఏ మొక్క నుంచి వస్తుంది? పత్తి. అవునవును, ఇదిగో ఈ దారం పత్తి నుంచే వస్తుంది. తీసుకో. అనుష 3, శ్వేత 3. ఉన్ని దారం ఉత్పత్తికి ఆధారమైంది ఏది? పత్తి. గొర్రె వెంట్రుకలను కత్తిరించి దాని ఆధారంగా ఈ ఉన్ని ఉత్పత్తి జరుగుతుంది. నెంబర్ 2. ఆడించి అష్టాచమ్మ ఓడించవమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. మొదటి ప్రశ్న, టైలర్ కొలతల్ని తీసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారు? టేప్. బా చూసేసిందబ్బా, చూసేసి చెప్పేసింది. నాకు తెలుసు కదా, చూడక్కర్లే. సరే అయితే తీసుకో 6. అనుష 3, శ్వేత 2, మహేశ్వరి 1. కొలిచే టేపుల్ని మొదట ఏ నగరం వారు ఉపయోగించారు? ఆప్షన్స్. ఏ రోమన్లు, బి బ్రిటన్లు. రోమన్లు. రోమన్లు మొదట లెదర్ తో చేసినటువంటి టేపుల్ని వాడేవారంట. తర్వాత అది రకరకాలుగా మార్పులు చెంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా తయారైందనమాట. రోమన్లే. తీసుకో. మహేశ్వరి 2, మాధవి 1. 1. ధీరే 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 దిల్లే, ధీరే 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 దిల్లే, జారిపోయే నా దిల్లే, పిల్లారి వల్లే. సాధారణ మెషిన్ కి పైన ఉన్న చిన్న చక్రాన్ని తిప్పడానికి ఏం చేస్తారు? చేత్తో తిప్పుతారు. అంటే దీన్ని తిప్పడానికి దేంతో కలుపుతారు? కింద పెడల్తో. కింద పెడల్తో కలుపుతారు, దానికో బెల్ట్ వేస్తారు, అలాగే ఒక చక్రంతో కలుపుతారు. తీసుకో. 6. శ్రీశేషు 2, అనుష 3, మహేశ్వరి 1. ఇప్పుడు సాధారణంగా వాడుతున్న కుట్టు మెషిన్ రూపకర్త ఎవరు? ఆప్షన్స్. ఏ మెర్రో ఓవర్లాక్, బి ఐజాక్ మెరిట్ సింగర్. మేరో ఓవర్లాక్. అది తప్పు సమాధానం. ఆయన పేరు ఐజాక్ మెరిట్ సింగర్, అందుకే కదా తర్వాత సింగర్ మెషిన్లను కూడా వచ్చాయి. అది ఈయన ఎలియాస్ హూవే అనే వ్యక్తి ముందుగా కుట్టు మెషిన్ ని కనిపెట్టారట. అయితే అది దుస్తుల్ని కుట్టడానికి అంతగా అనువుగా ఉండేది కాదంట. దాంతో మెరిట్ సింగర్ అనే వ్యక్తి మరింత కొత్తదనంతో కుట్టడానికి అనువుగా ఉండేలాగా రూపొందించారట. అప్పటి నుంచి అందరూ దీన్ని ఇలా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయన పేరుతో కూడా మెషిన్లు వచ్చాయి. 3. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అణువణువణువున, నువ్వంటే నేనే తనుగుణ మనసున ఏమైనా. సరే, ఫస్ట్ క్వశ్చన్, టీ కప్పులో తుఫాను అంటే సరైన అర్థం ఏమిటి? ఆప్షన్స్. ఏ టీ కప్పు వల్ల ఏర్పడిన తుఫాను, బి చిన్న విషయం పెద్ద గొడవగా మారడం. చిన్న విషయం పెద్ద గొడవ. అదే మరి, టీ కప్పులో తుఫాన్ అంటే లేకపోతే టీ కప్పు వల్ల తుఫాన్లు వస్తాయా? చిన్న విషయం పెద్ద గొడవగా మారడం. అలా చేయకూడదు. మనం చేసామంటే మన ఆరోగ్యాలకే ప్రమాదం. తీసుకో. 3. అనుష 2, కావ్య 1. తుఫాన్ల సముద్రం అని దేన్ని అంటారు? కప్ సాసర్. కప్పు సాసరా? తుఫాన్ల సముద్రమా? అలా చెప్పావులే, పాయింట్లు పోయాయి. నీ బ్లౌజ్ కి బొక్కే. బంగాళాఖాతం, దాన్ని తుఫాన్ల సముద్రం అంటారు, ఎందుకంటే ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి కాబట్టి. నంబర్ 6. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. మిషన్ ని తొక్కకుండా దుస్తులు కుట్టడానికి టైలర్ మిషన్ కి ఏం వాడతాడు? మోటార్. మోటార్ అంటే కరెంటు స్విచ్. కరెంట్ స్విచ్. సర్లే తీసుకో. శ్రీశేషు 3, శ్వేత 2, మాధవి 1.
రబ్బరు కనుక్కోవడానికి కంటే ముందు పెన్సిల్ గీతల్ని చెరపడానికి దేన్ని ఉపయోగించేవారు? ఏ బ్రెడ్, బి కాటన్. కాటన్. తప్పు సమాధానం. బ్రెడ్ వాడేవాళ్ళంట. అంటే బ్రెడ్ తినడానికే కాకుండా ఇలా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడే తెలిసింది. సో పిల్లల దగ్గర ఒకవేళ ఇరేజర్ లేకపోతే బ్రెడ్ తీసుకుని వెళ్ళిపోండి స్కూల్ కి. తినడానికి పనికి వస్తుంది, అమ్మయ్యా రౌండ్ ఎట్టాగో అట్ట పూర్తి చేశానమ్మా. స్కోర్లు ఏంటో చూద్దాం. ఇవాళ టైలర్స్ డే అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఎవరైనా బ్లౌజులు కుట్టడానికి ఇస్తారేమో అని చూస్తే దొరికిన ఒక్కగానొక్క పీసు ఇలా అయిపోయింది. పోన్లేండి వదిలేద్దాం. ఇదిగో అనుష డాన్స్ చేస్తుందంటే ఇప్పుడు చూద్దాం. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి బాగుందమ్మా. ఓకే అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. బోలో చిత్రం బోలో. నేను కొట్టినటువంటి డిజైన్స్ అన్ని మీరు చూస్తే అబ్బా అని అవాక్ అయిపోతారు. చూడండి మొదటి డిజైన్ శ్వేత ప్రభాస్. చూద్దాం ఉండు. అదిగో మహేష్ బాబుకి నేను కుట్టినటువంటి పూల పూల చొక్కా. ఆ స్కార్ఫ్ సలహా కూడా నేనే ఇచ్చాను. నీకు -6. నెక్స్ట్ చిత్రం శ్వేత సమంత. నీకు 6. నెక్స్ట్ చిత్రం మాధవి. పవన్ కళ్యాణ్. నీకు 6. నెక్స్ట్ చిత్రం కావ్య. జెనిలియా. చూద్దాం ఉండు. 6. తర్వాత చిత్రం అనుష. రాజేంద్ర ప్రసాద్. 6. నెక్స్ట్ చిత్రం మాధవి. అనుష్క. చూద్దాం ఉండు. 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పాల్గొనాలనుకుంటున్నారా? ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 562635. ఇక లాస్ట్ రౌండ్ మొదలెట్టిద్దాం. ఆట ఆడుకుందాం రా. ముందు అరటిపండు తినండి. ఈ బంతి ఇలా 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 అని అందులో పడేయండి. మంచినీళ్ళు తాగండి.
తర్వాత పైన బట్టలు ఆరేసినట్టుగా చూసారా మేము పేపర్లు ఎలా ఆరేసాము. ఇలా ఒక కాగితం ముక్క తీసుకోండి, చినక్కుండా మధ్యలో మేము ఇలా గీతలు పెట్టాము చూసారా, ఈ గీతల మధ్యలోంచి మీరు కుట్టేయాలి. ఇలా అనాలన్నమాట. అంతేనమాట. ఇదిగోండి ఇలా 2 గీతల మధ్యలోంచి మీరు కుట్టినటువంటి మార్కులు ఇలా వెళ్ళాలి. దారం వేయలేదులేండి, ఉత్తి సూదే. 1 2 3 గో. ఒకటి 2 3 అవి 3 6 ఇంటూ 6 36 తీసుకోండి. హాట్ బాక్స్ సెట్ రెడీ. 1 2 3 గో. ఒకటి 2 అవి 3 మొత్తం 5 ఇంటూ 6 30. మీరేం గెలుచుకున్నారు? డిన్నర్ సెట్ అండి. 1 2 3 గో. ఒకటి 2 ఇది కొంచెం వంకరగా వెళ్ళినా రోడ్డు మధ్యలోనే ఉంది. అవి 3 మొత్తం 30. అలాగే రోటీ మేకర్. ఇందాకటి నుంచి ఓ గోల పెట్టేసావా నా జాకెట్టో అని. ఇదిగో నీ జాకెట్ చూడు ఎంత బాగా కుట్టాను. బాగుందా? బాగుందా? రెడీ 1 2 3 గో.
Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, morny jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! దానికి పాయింట్లు ఏమీ రాలేదు. ఈ మూడిటికి 18. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. అనూష నీ టార్గెట్ 6 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, morny jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! నువ్వు రెండోది కుట్టుండేదానివే. మొదటిదేమో ఉల్టా పెట్టేసావు కంగారులో. రెండోదేమో ఇదిగో చింపితే ఇది వచ్చింది ముక్క. ఒక్కటే 24 పాయింట్లు. అలాగే హండీ సెట్. 8 6 అంటే 48 పాయింట్లు సంపాదించాలి నువ్వు. మాధవి స్కోర్ దాటాలి అంటే 1 2 3 మొదలెట్టు. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, morny jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! ఇలా గనక నేను బ్లౌజులు కుట్టాను అనుకో ఇంకా అంతే, కొట్టేస్తారు అందరూ కలిసి. చూడు అష్టవంకరలు తిరిగింది ఇది. అయ్యో ఇది లెక్కలోకి రాదు. ఇది ఒక్కటి లెక్కలోకి వస్తుంది. 24 పాయింట్. వాటర్ ప్యూరిఫైయర్. మరి వాళ్ళు ఎవరు గెలిచారనుకుంటున్నారు? మన మాధవి, స్టార్ మహిళ. అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే అమికు తడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే తడా అమికు తడా ఎక్కిన వంతేనే గ్రేట్ సెన్సేషన్ అన్ని చూపుల ఉన్నది సూపర్ జనరేషన్ దురమిచ్చుదే ఒళ్ళనంత బోలనించుదే అలా ఇవాళ మాధవి గారు గెలుచుకుంటున్నారు 21 ఇంచెస్ కలర్ టీవీ. థ్యాంక్ యూ.